ఈ మధ్య కొందరు ఎరిపుగ్గాళ్ళకి తెలంగాణలో ఉంటూ తెలంగాణని తిట్టడం ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు దాడులు చేయరు, కేసులు పెట్టరు. ఇది ఇలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణను తిట్టడం, తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య గొడవలు పెట్టడం ప్యాషన్ అయిపోయింది. నాది ఆంధ్రానే. నేను పుట్టింది ప్రకాశం డిస్టిక్లో. నేను 10th క్లాస్ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా హైదరాబాద్లో చదివా. నేను సమైక్య ఆంధ్ర కోసం నేను పోరాడినా. తెలంగాణ ప్రజల బలిదానాలు చూడలేక కేసీఆర్ గారి దీక్ష ఫలించి తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ గారు. ఒకడొచ్చేమో ఆంధ్రలో ఆస్తులు అమ్మితే తెలంగాణ వాళ్ళు కొనగలుగుతారా, అంత కెపాసిటీ ఉందా అనేసి మాట్లాడుతారు. ఇంకొకడేమో తెలంగాణ సినిమాలకి డబ్బింగ్ చెప్తారా, సబ్ టైటిల్స్ ఉంటాయా అని అడుగుతాడు ఆడొకడు. ఇంకొకడేమో సభలు పెట్టి మరి తెలంగాణ అనే పదం చరిత్రలో లేదు, అసలు తెలంగాణ అనే పదానికి ప్రామాణికం లేదు అని మాట్లాడతాడు. ఈడేదో హిస్టరీలో పెద్ద PhD చేసినట్టు మాట్లాడతాడు. తెలంగాణ అంటే త్రిలింగ క్షేత్రాల మధ్యలో ఉన్న భూభాగాన్ని తెలంగాణ అంటారనేసి 8th క్లాస్లోనే తెలుగులో ఉంటుంది. ఇది వీడికి తెలియదు. ఎందుకంటే వీడి ముఖం ఎప్పుడు స్కూల్కి పోయింది కాదు. బయటకు వచ్చి లెక్చరర్స్ ఇస్తుంటాడు. ఇంకొక పెద్ద మనిషి ఏమో తెలంగాణ నీ అబ్బ జాగిరా, తెలంగాణ నీ అబ్బ సొత్తా అని మాట్లాడతాడు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్తో పోలిస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎవడు మాట్లాడడం, ఇక పైగా దాన్ని సమర్థించడం. ఇక ప్రధానమంత్రి మోడీ గారు అయితే తెలంగాణ విభజన అది అసలు అన్యాయం, అక్రమం అని చెబుతుంటాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక విషయం అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకి మిలియన్ మార్చి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఉన్నంత పౌరుషం లేదేమో, ఈ జనరేషన్లో పౌరుషం తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అప్పుడు ఏ తెలుగు మీడియా కానీ, ఏ జాతీయ మీడియా కానీ తెలంగాణకు సపోర్ట్ చేయలే. ఇప్పుడున్నట్టుగా సోషల్ మీడియా లేదు. అయినా కానీ తెలంగాణ ఉద్యమం అంత ఊవెత్తున ఎగిసి అంత సాధించిందంటే తెలంగాణ ప్రజల పౌరుషానికి అది ప్రతీక.